గోపికా గీతలండి. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ గోపికలు తప్ప ఇంకెవరు ఉండరు. జయతి తే అధికం జన్మనా వ్రజః శ్రయత ఇందిర స్వస్వదస్త్రహి దయత దృశ్యతాం దిక్షుతావగాః. కృష్ణ, నువ్వు ఇక్కడ అవతరించడం వల్ల ఈ వ్రజభూమి అంతా కూడా వైకుంఠం కంటే ఎక్కువగా మారిపోయిందన్న. శ్రీహరికి నిత్యానపాయిని అయినటువంటి లక్ష్మీదేవి ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టేసి ఇక్కడే నివసిస్తోందన్నారు. ఈ రాధాదేవిని చూపించాడు. అంటే ఏమిటి? రాధాదేవిని చూపిస్తే వస్తాడు కదా కృష్ణుడు అని, అంతకుమించే ఉంది. ఇక్కడ ముఖ్యంగా గోపికలందరూ కలిసి 19 జట్లు కింద మారారు. అమ్మ మాట్లాడకండి. గోపికలందరూ కలిసి 19 జట్లు కింద మారారు. ఈ 19 జట్లు కలిసి ఒక్కొక్క జట్టు ఒక్కొక్క శ్లోకం చెప్పాడు. 19 శ్లోకాలతో ఈ గోపికా గీతలు అనేటటువంటివి వచ్చాయి. నీ అందే ప్రాణాలు నిలుపుకున్నామయ్యా స్వామి, నీ కొరకై 4 దిక్కులా వేచి ఉన్నాం, మమ్మల్ని అనుగ్రహించన్నా. విషజలాభ్యయ జ్వాల రాక్షసాత్ వర్షమారుత వైద్యుదానలాత్ వృషభదేవయం రక్షితాముహు. కాళీయుడి వల్ల కలుషితమైనటువంటి యమునా నది విషజలాల నుండి, కొండ చిలవ రూపంలో వచ్చినటువంటి అఘాసురుడి నుండి మమ్మల్ని కాపాడావును. ఇంద్రుడి యొక్క ప్రేరణతో ఉద్భవించినటువంటి జడి వానల నుండి, సుడి గాలుల నుండి మమ్మల్ని రక్షించావయ్యా. మా అందరికీ ఇప్పటి వరకు ఆపద్బాంధవుడివై ఉండి ఇప్పుడు మా కన్నుల చూపుల ముందు కనిపించకుండా వెళ్ళిపోతే స్వామి కృష్ణ, ఎందుకయ్యా బాధిస్తున్నావు మమ్మల్ని? నకలు గోపికానందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృకు. సకల జీవులకి అంతర్యామి అయి ఉండి సర్వసాక్షిగా ఆరారుతున్నావయ్యా స్వామి. బ్రహ్మదేవుడి యొక్క అభ్యర్థనపై సమస్త జగత్తును కూడా రక్షిస్తున్నావు. ఓ వృష్టి వంశోద్ధారక శిరసి దేహిన శ్రీకరగ్రహం. సకల జనుల మనోరథాల్ని ఈడేర్చేటటువంటి అమృత హస్తం నీ చెయ్యి. అలాంటి హస్తంతో మమ్మల్ని అనుగ్రహించు. మీ దాసీలంగా ఉంటాం మేమందరం. భజసకే భవత్కింకరీ స్మనో జలరుహాననం చారు దర్శయ. ఒక్కసారి నీ రూపాన్ని దర్శింపజేసేటటువంటి అనుగ్రహాన్ని కల్పించు స్వామి. ఆర్తితో కోలుస్తున్నారు. మధుర యాగిర వల్గు వాక్యయ బుధ మనోజ్ఞయ పుష్కరేక్షణ విధికరీరిమా వీరి ముహ్యతి అదర సీదున అభ్యయాయస్వ. అమృతమైనటువంటి క్షీరాలు ప్రవహించేటటువంటి గోవులు ఆ తృణాల్ని మేస్తూ ఆ కాళీయుడి యొక్క ప్రభావం వల్ల అవి చనిపోతే వాటిలన్నింటినీ కాపాడావు. ఆ కాళీయుడి మీ పడగల మీద నాట్యం చేసావు. ఈ పలుకులలో ప్రతి పదము, ప్రతి శబ్దము, ప్రతి అక్షరము మధురాతి మధురం స్వామి. నువ్వు మాట్లాడితే నీ
తీయని వాక్కులలోని పరమార్థాన్ని గ్రహించినటువంటి పండితులు నిరంతరము పరవశించిపోతూ ఉంటారు. అది గ్రహించడం చాలా గొప్పది. నీకు దాశీలమైనటువంటి మేము ఉన్నామే, ఈ స్వాదువచనాలకి మొహంలో మేమందరము కూడా ఈ భక్తి మోహమునందు మునిగిపోతున్నామన్నారు. నీ అధరామృతాన్ని ఆస్వాదించేటటువంటి అనుగ్రహాన్ని మాకు కట్టబెట్టమన్నారు. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. నీ కథ, నీ కథాశ్రవణం, అమృతమైనటువంటి కథలు మా తాపత్రయాలన్నింటినీ పారద్రోలతాయి స్వామి. దిక్కుదోచగా ఉన్నాము స్వామి, మేమందరం మమ్మల్ని ఉద్ధరించు స్వామి. బ్రహ్మాది దేవతల చేత నిత్యము కూడా స్తుతించబడేటటువంటి నీ దివ్య గాథల్ని విన్నవారు, భజించినవారు, స్మరించినవారు సమస్త పాపముల నుండి కూడా దూరమైపోతారు. శ్రేయస్సు కలుగుతుంది. సకల కళ్యాణదాయకములవన్నీ కూడా శ్రవణ మంగళం శ్రీమదాతతం భువి గృణంతి తే భూరిదా జనాః. ఎంతటి సుందరం, విస్తృతం నీ కథామృతం. ఈ లోకంలో నీ గురించి వర్ణించగలిగిన వారు ఉన్నారా? అలా ఉంటే కనుక వాళ్ళేనయ్యా గొప్ప గొప్ప పురుషులు, దాతలు, మహానుభావులు. కాబట్టి ఎవరైతే ఆయన గుణకీర్తనాన్ని 1-2 సార్లు విన్నా, గానం చేసిన వాళ్ళే పరమ పురుషులు చెప్పారు. ప్రణత కామదం పద్మజార్చితం ధరణి మండలం ధ్యేయమాపది. నీ పాద పద్మాలకి ప్రణమిల్లుతున్నామన్నారు. మా యొక్క అభీష్టాలు నెరవేర్చమన్నారు. భక్తి శ్రద్ధలతో సేవించిన వారికి నీ పాదాలు సుఖావహములు, సుఖాన్ని కట్టబెడతాయి. ఇలా ప్రార్థన చేస్తే స్వామి తాసాం ఆవిరభూశ్చౌరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి సాక్షాత్ మన్మద. వీళ్ళ బాధలు పోగొట్టడానికి, వీళ్ళని అనుగ్రహించడానికి స్వామి భుజం మీద పచ్చటి పట్టుపుట్టం వేసుకుని వచ్చారట కండువ అక్కడికి. ఏమండి ఎందుకు వేసుకొచ్చారండి పచ్చటి పట్టుపుట్టం అని? ఈ గోపికల కళ్ళల్లో నుంచి వస్తున్నటువంటి ఈ నీటిని తుడవడానికి అండి. చూడండి, ఈ కండువ ఎవరిదండి అన్నారు. భక్తుల దర్శనం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. ఈ పచ్చటి పట్టుపుట్టం ఎవరిదండి అని అడిగారు. భుజం మీద వేసుకొచ్చారుగా స్వామి. రాధాదేవిదండి అన్నారు. రాధాదేవిది పట్టుకుని వచ్చి వాళ్ళకి స్వాంతన చేకూరుస్తున్నారట. చెప్తున్నారండి. గోపకాంతలందరూ కూడా సంతోషంతో శ్రీకృష్ణుడు వచ్చాడని ఆనందచికితులయ్యారు. వాళ్ళ చేతులతో వచ్చి ముట్టుకున్నారట స్వామిని. మురిసిపోయారట, పరవశించిపోయారట. ప్రభువు యొక్క బాహువుల్ని, భుజాల్ని వాళ్ళ తలలు తాటించి ఆనందిస్తున్నారట స్వామిని ముట్టుకుని. మళ్ళీ రాగానే వేరొక గోపసుందరి అంటున్నదిట, స్వామి నువ్వు తింటున్న తాంబూలం ఇదిగో నా చేతిలో వేయి స్వామి, ఇది ఆ పాత్ర కింద తీసుకో స్వామి నువ్వు నా చేతుల్ని అని దగ్గరికి వచ్చి ఇలా చేయి చాపిందిట. స్వామి నీ చేతిని నేను నొక్కుతాను స్వామి అని ఒక ఆవిడ వచ్చిందిట. స్వామి నీ పూలమాలల్ని నేను సవరిస్తానని ఒక ఆవిడ వచ్చి కూర్చుందిట పక్కన. స్వామి నీ ఒంటి మీద ఆ అంగరాగములన్నీ కూడా అదులుతాను స్వామి నేను, చందనాలన్నీ కూడా అని ఒక ఆవిడ వచ్చి కూర్చుంది పాత్ర పట్టుకుని. స్వామి చుట్టూరా చేరారు. స్వామి పాదాలు ముట్టుకున్నారు కొంతమంది, స్వామి వక్షస్థలం మీద తలపెట్టారు కొంతమంది. తృప్తి చెందుతున్నారు స్వామిని చూస్తూ. ఆ పరమ పురుషుడి యొక్క ముఖారవిందం ఎంతగా జుర్రుకుంటున్నా వాళ్ళకి సంతృప్తి కలగలేదన్నారు.
ఎవరికి కలుగుతుందండి తృప్తి? అందులో మునిగిన వాడికి తృప్తే ఉండదు, సమయం తెలియదు. ఆ ఆనంద డోలికలలో మునిగి తేలుతూ ఉంటే అసలు ఎంత సమయం అయిందో కూడా తెలియదు. చూడండి, ఇన్ని గంటల బట్టి పురాణం చెప్తున్నా ఈ కుర్చీలోంచి లేస్తున్నానేమో. ఆయన కథ చెప్తే ఆ ఆనందం ఉంటుంది, ఆ భావన ఉండాలి. ముఖ్యంగా ఆయన ముఖారవింద శోభలు అంత గొప్పవండి. ముముక్షువులు బ్రహ్మజ్ఞానులు పరమాత్మ సాక్షాత్కారాన్ని పొంది తాపత్రయం నుండి బయటపడినట్లుగా ఎంత ఎవరితో కంపేర్ చేస్తున్నారో చూడాలి ఇక్కడ మీరు. ముముక్షువులు పరమ బ్రహ్మజ్ఞానులు తాపత్రయాలు విడిచిపెడతారట. అలాంటి వాళ్ళు ఏ విధంగా పరమాత్మ సాక్షాత్కారం పొందుతారో ఇక్కడ ఈ గోపికలందరూ శ్రీకృష్ణ దర్శనంతో ఆ విధంగా పరవశించిపోయారయ్యా. ఇది బ్రహ్మైక్య సంధానం. ఈ స్థితి విరహతాపాల నుండి విముక్తులై ఎంతో మనశ్శాంతిని పొందారు గోపికలు. స్వామిని సేవ చేస్తూ మధ్యలో వాళ్లకు సందేహం కలిగింది. స్వామి భజతో అనుభజంతే ఏక ఏక ఏతద్విపర్యయం నోభయాంశ్చ భజంత్యేక ఏతన్నో బ్రూహి సాధుభో. స్వామి, కొంతమంది లోకంలో తమని ప్రేమించేవారినే ప్రేమిస్తారు, కొంతమంది తమని ప్రేమించకపోయినా ప్రేమిస్తారు. కానీ కొంతమంది ఉంటారే వాళ్ళు ప్రేమించినా ప్రేమించరు. ఈ కేటగిరీల్లో నువ్వు ఏ కేటగిరీకి చెందినవాడు చెప్పు స్వామి, మాకు అర్థం కాలేదన్నారు వాళ్ళు. స్వామి చెప్తున్నారు చూడండి, భజంత్య భజతో ఏవై కరుణా పితరో యదా ధర్మో నిరపవాదో అత్ర సౌహృదం చ సుమధ్యమా భజతోపి నవై కేచిత్ భజంత్యా భజత కుతః ఆత్మారామ ఆప్తకామ అకృతజ్ఞా గురుద్రోహ. కొన్ని మాటలు చెప్పారు ఇక్కడ. కొందరు ఆత్మనిష్ఠులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారయ్యా, వాళ్ళల్లో వాళ్ళే రమిస్తారు. ఈ రమించే వాళ్ళు ఏమిటి, వాళ్ళకి వేరే వస్తువు కనిపించదు, అందరిలోనూ పరమాత్మనే వెతుకుతారు. వాళ్ళు అద్వైత స్థితిని పొందిన వాళ్ళు, ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకర్లేదన్నారు. ఇక రెండో కేటగిరీ ఉన్నారు, వీళ్ళని ఆప్తకాములు అంటారు. వీళ్ళు ఏం చేస్తారయ్యా, కోరికలన్నీ కూడా నెరవేరిన వారు ఉంటారే వాళ్ళు కృతజ్ఞులు కింద ఉంటారు. వీళ్ళ వల్ల నాకు ఈ కోరిక తీరింది, అందువల్ల వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళకి సేవ చెయ్యాలి, ఈ భావం ఉంటుంది వాళ్ళకి. వీళ్ళని ఆప్తకాములు అన్నారు. కానీ వీళ్ళు ఎప్పుడూ ఎదుటి వారి దగ్గర నుంచి ఏమీ ఆశించరు, కానీ ఆ ఒక్క చేసిన రుణాన్ని మాత్రం మర్చిపోరు, సహాయాన్ని. ఇక మూడో కేటగిరీ ఉన్నారు కొందరు, వీళ్ళని కృతజ్ఞులు అన్నారు. చేసిన సహాయాన్ని కూడా మర్చిపోతారు, వాళ్ళు తిరిగి సహాయం చేయరు. ఇక నాలుగో కేటగిరీ ఉందే, దీన్ని కఠినాత్ములు అన్నారు. వీళ్ళు ఏమిటి అంటే మేలు చేసినటువంటి వారికి కూడా ద్రోహం తలపెడతారు. ఈ నాలుగు కేటగిరీల్లోనూ నేను లేనన్నారు స్వామి. ఈ నాలుగు కేటగిరీల వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అనుకుంటున్నారేమో. ఈ నాలుగు కేటగిరీల్లో కూడా నేను లేను అంటే అలా నేను ఉండను అని. మరి నేను ఎలా ఉంటాను అని చెప్తున్నారు. నాహం తు సఖ్యో భజతోపి జంతూన్ భజాం ఈశాం అనువృత్తి వృత్తయే యథా అధనో లబ్ధధనే వినష్ఠే తచ్చింతయా అన్య నిబృధో నవేద. చెప్తున్నారండి, నన్ను ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళ మీద నేను అదే ప్రేమ, అంత ప్రేమని చూపించరన్నారు స్వామి. ఎందుకు చూపించరు అని, చిత్తవృత్తి అనేటటువంటిది నా యందు ఎవరికైతే అధికంగా ఉంటుందో
ధారావాహికంగా నిరంతరం నిలిచి ఉంటుందో అలాంటి వాళ్ళ యందు నేను వ్యవహరిస్తాను. ఇలాగా పూర్తిగా అనుగ్రహం ఇవ్వడు స్వామి, కొద్ది కొద్దిగా ఇస్తారట. ఎందుకన్నారు అలాగా? ఒక దరిద్రుడికి ఒక ధనం మూట కలిగిందనుకోండి, దొరికిందనుకోండి, ఆ ధనం వాడి దగ్గరికి వచ్చిన తర్వాత వాడు ఎవరిని లెక్క చేయడం. అది దొరికిన తర్వాత మళ్ళీ కనిపించకుండా పోతే వాడి పరిస్థితి ఏమిటి? ఆ పోయిన ధనం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో పోయిందే ధనం, ఇంత ధనం దొరికింది, ఒకసారిగా పోయింది. వాడి దృష్టి అంతా పోయిన ధనం మీదే ఉంటుంది. అలాగే నేను కూడా కలిసినట్లే కలుస్తాను, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాను, దాగి ఉంటాను మీ అందరి మధ్య కూడా. ఎందుకో తెలుసా? మీ పక్కనే ఉంటే మీకు నిరంతరం నేనేమిటో, నా విశేషం ఏమిటో మీకు అర్థం కాదన్నారు. అందుకేగా స్వామి పక్కన ఉంటే గోపాలురికి ఎవరికి కూడా, ఉద్ధవుడు అంటాడు ఈ మాట, యాదవులకి ఎవరికి ఆయన విలువ తెలియలేదయ్యా. చేపలన్నీ కూడా సముద్రంలో నావని చూసి అవి కూడా ఒక చేప అనుకున్నట్లుగా ఈయన కూడా ఒకలా మనలాంటి మనిషే కదా, గోపాలుడే కదా అనుకుని ఊరుకున్నారు తప్ప ఈయన గొప్పతనాన్ని గ్రహించలేకపోయారు. అలాగే మనం కూడా మనతో కలిసి తిరుగుతూ ఉంటే పరమాత్మని మనవాడు మనతోనే ఉంటాడు కదా, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడులే, ఈ స్థితిలో ఉండి ఆయన మీద దృష్టి పెట్టం, బయట విషయాల మీదకి పోతుంది దృష్టి అంతా. రామాయణంలో సీతాదేవి రాముణ్ణి పక్కన పెట్టుకుని జింకర కోరినట్టు. అర్థమవుతుందా? పరమాత్మ అంతటి వాడు పక్కనుంటే తుచ్చమైన అందం చూసి అది కావాలని మోహించింది. ఏమైంది? లంకలో బందీకృతురాలయ్యింది. నువ్వు కూడా పరమాత్మ, నీలో ఉన్న పరమాత్మని గుర్తించక బాహ్య సుఖాల మీద దృష్టి పెడితే ఈ శరీరం అనే లంకలో బంధించబడుతున్నావురా. ఇది చెప్పడానికి పరమాత్మ ఈ లీలను చూపించారండి ఇక్కడ. అందుకనే దాగుడు మూతలాడాను మీతో ఇప్పటిదాకా. మీ దృష్టి నా మీద కేంద్రీకృతం అవ్వాలంటే నేను అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండాలి తప్ప నిరంతరం మీతో ఉండకూడదు. ఆ సుఖాన్ని అప్పుడప్పుడు అనుభవింపజేయిస్తాను మీ చేత. చూడండి, కానీ మీరు చేసింది చాలా గొప్ప విషయం అన్నారు స్వామి. ఏవం మదర్దోర్గిత లోకవేద స్వానాం హివో మవ్యనువర్తయే అబలాహ మయా పరోక్షం భజతా తిరోహితం. లోక మర్యాదని వేద మర్యాదని పట్టించుకోకుండా మీ బంధువుల్ని సైతం విడిచిపెట్టి కేవలం నన్నే అనన్య భావంతో నమ్ముకుని నా దగ్గరకు వచ్చారు మీరందరూ కూడా. కాబట్టి అంటే లోకం ఏముంటుంది, చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తున్నది? ఆ భర్తను కూడా విడిచిపెట్టేసి పోయింది కృష్ణుడి దగ్గరికి అంటారు. వేదం కూడా దాన్ని అంగీకరించలేదు. ఇలాంటి వేద శాస్త్రాన్ని పక్కన పాడేశారు, లోక మర్యాదని పక్కన పాడేశారు. నేను తప్ప మీకు ఎవరూ అక్కర్లేదు అనుకున్నారు. ఈ భావంతో నా దగ్గరికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను తప్పక అనుగ్రహించి తీరతానన్నారు స్వామి. ఉంటే అలాంటి అనుగ్రహం, అలాంటి దృష్టి, అలాంటి భావం స్వామి ఆరాధన ముందు, స్వామి సేవ ముందు, స్వామి యొక్క ముఖ్యమైన పని ముందు నీకు ఏ పనులు కూడా ముఖ్యమని అనిపించకూడదు. అలా అనిపించని రోజు వచ్చినప్పుడు నువ్వు సార్థకత చెందిన వాడి కింద లెక్క, నువ్వు కృతకృత్యుడైన వాడి కింద లెక్క. అర్థమవుతుందా అండి? ఇది ఎవడైతే పట్టుకుంటాడో భగవంతుడి యొక్క రాస పంచాధ్యాయి, దీని యొక్క విలువేమిటో వాడికి అర్థమవుతుందన్నారు. మీరు చాలా చోట్ల రాసపంచాధ్యాయి వినుంటారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెర్షన్ చెప్తారు. ఇది మా గురువు గారు చెప్పిన పద్ధతి అండి. చూడండి, మీరందరూ నాకు ప్రీతిపాత్రులే, అలాగే నేను మీకు ప్రేమపాత్రుని అన్నారు. మరి ఏమిటన్నారు? మీ ప్రేమ నిష్కపటమైనటువంటి ప్రేమ నా మీద. మీరు చూపినటువంటి ప్రేమకు, మీకు అమాయకమైనటువంటి కృత్యాలకి ప్రత్యుపకారం చేయడానికి నేను అసమర్థుణ్ణి అన్నారు స్వామి. మీరు చూపించినంత ప్రేమకి నేను ప్రతిఫలాన్ని ఇవ్వలేనమ్మా, అంత ప్రేమ చూపించారట గోపికలు. నేను అసమర్థుణ్ణి. దేవతల ఆయుర్దాయాన్ని పొంది
ఆ రుణాన్ని తీర్చుకుందామనుకున్నా మీతో కలిసి తిరిగి ఆ రుణం తీరదన్నాడు. కొంతమంది దగ్గర రుణం తీర్చుకోలేవండి. స్వామి యొక్క హనుమ యొక్క రుణాన్ని సీతమ్మ తల్లి తీర్చుకోగలిగిందా? రామచంద్ర ప్రభు తీర్చుకోగలిగాడా? నాయనా, నీకు ఆలింగన భాగ్యం తప్ప ఇంకేం ఇవ్వలేనురా అన్నాడు. ఎందుకని? ఇంతకన్నా గొప్ప సౌఖ్యం హనుమకి లేదు. వాళ్ళంతలా కష్టపడ్డారు స్వామి కోసం. ఈ గోపికలు కూడా అలాగా తన్మయత్వాన్ని పొందారు పరమాత్మ యందు. మీ ప్రేమ భావాన్ని నా యందు సమర్పించారమ్మా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వచనాలు విని గోపికలందరూ పొంగిపోయారటండి, ఆనందించారట. ఆ మహానుభావుడి యొక్క సాంగత్యంతో, మాటలతో వారి యొక్క విరహ తాపాలన్నీ కూడా తీరిపోయాయి. స్వామిని నమస్కారం చేశారు. చూడండి, రాసక్రీడాభివర్ణన అన్నారు దీన్ని. తత్రారభత గోవిందో రాసక్రీడా మనోవ్రతై రాసోత్సవ సంప్రవృత్తో గోపీ మండల మండిత. చక్కగా గోపికలందరూ కూడా రసజ్ఞులై పరమ ప్రీతితో, ఉత్సాహంతో ఆ గోపిక చిత్తచోరుడైనటువంటి గోవిందుడితో కలిసి రాసక్రీడని ప్రారంభం చేశారంటున్నారు. మండలాకారంగా ఏర్పడ్డారటండి. చుట్టూరా స్వామి చుట్టూ చేరారు. స్వామిని మధ్యలో ఉంచారు. వీళ్ళందరూ చక్కగా పాటలు పాడుతున్నారు, స్వామి చుట్టూ తిరుగుతున్నారు. కాసేపుకి స్వామివారు ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క కృష్ణుడికి కనిపించారు. ఎలా వచ్చారన్నారు? మండలాకారంలో గోపికకి మధ్యలో ఓ కృష్ణుడు చేరాట. ఈ భుజం మీద ఓ చెయ్యి, ఈ భుజం మీద ఓ చెయ్యి వేశారు స్వామి ఈ గోపికలకి. వేసి ఒక వంటాడు, ఎంతమంది గోపికలతో తిరిగాడయ్యా కృష్ణుడు ఆ సమయంలో అని. 300 కోట్ల మంది ఉన్నారండి గోపికలు అన్నారు. కృష్ణులు ఎంతమంది ఉన్నారన్నారు? 300 కోట్ల మంది ఉన్నారండి అన్నారు. ఏమంటే అసలు బాగా ఆలోచిస్తే బృందావనం ఎంత ఉంది, భారతదేశం ఎంత, అందులో బృందావనం ఎంత, అందులో యమునా తీరం ఎంత, ఇక్కడ 300 కోట్లు పడ్డారంటే మనం ఎలా నమ్మాలండి? సైంటిఫిక్గా ఇది కుదరట్లేదు కదా. ప్రతిదాన్ని సైన్స్తో కంపేర్ చేయకురా నాయన. ఆయన విహరించింది ఇక్కడ ఉన్న బృందావనం, ఇక్కడ కాదు. బృందావనం అంటే గోలోక బృందావనం అంటే అక్కడ యమునా నదీ తీరం దగ్గర ఆ ఇసుక దిన్న మీద వీళ్ళందరినీ యోగమాయతో తీసుకుపోయాడు అక్కడికి. అక్కడ రాధాదేవితో కలిసి, లేకపోతే వీళ్ళకి రాధాదేవి ఎక్కడ కనిపిస్తుంది? కలిసి చక్కగా వీళ్ళందరితో రాసక్రీడ జరిపాడయ్యా. అప్పటిదాకా బృందావనంలో కనిపించిన గోపికలకి ఒక్కసారి గోలోక దర్శనం చేయించారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే తురీయ స్థితికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ అని అర్థం ఒక రకంగా ఆలోచన చేస్తే. అంగనాం అంగన అంతరే మాధవం మాధవం మాధవంచ అంతరేణ అంగన. గోపికకి మధ్యలో కృష్ణుడు. ఆ మధ్యలో తిరుగుతూ ఉంటే ఓ చెయ్యి ఇటువైపు, ఓ చెయ్యి ఇటువైపు. స్వామివారు తన ముగ్ధ మనోహర లావణ్య చూపులతో గోపికలకి ఆనందాన్ని కలగజేస్తున్నాడు స్వామి. ఇటుపక్క చూస్తున్నావు కానీ ఎదురుగుండా ఎందుకు చూడవు స్వామి? ఎదురుగుండా దీనుండైనటువంటి నేనున్నాను స్వామి, నువ్వు నన్ను కూడా చూడు స్వామి. స్వామి, పక్కనున్న గోపికల్ని కామంతో ప్రేమతో చూస్తున్నావే, వాళ్ళని అలా చూడు, నన్ను మాత్రం కరుణతో చూడు స్వామి. ఒరే, రెండు ఒకేసారి కుదరవరా అనకు స్వామి, నీకు కుదురుతాయి స్వామి అన్ని. నన్ను ఎదురుగా ఉన్న ఈ దీనుణ్ణి అనుగ్రహించు స్వామి, నన్ను కూడా అనుగ్రహించు స్వామి, ఆ ఆనందాన్ని నాకు కట్టబెట్టు స్వామి. ఈ భావం కలగాలి మనిషికి, ఆయన్ని చూడాలి, ఆ భావంలో మనం మునకలు వేయాలి. ఇస్తమా కల్పితే మండలే మధ్యగః సంజగౌ వేణునా దేవకీ నందన. చక్కనైనటువంటి కవితా వైభవంతో ఆ కృష్ణస్వామిని దర్శించారండి కవులందరూ కూడా.
కస్తూరీ తిలకం లలాటబలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం జగలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి రమారమణ గోవింద గోవింద. ఎంతటి మహోత్సవం, రాసక్రీడ ఇది. ఆ తరుణీమణుల మధ్య విలసిల్లుతూ తణుకులీనుడుతూ సువర్ణమణులమైనటువంటి మధ్యలో విరాజిల్లుతున్నట్ట స్వామి అలా కనిపించాడు. యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయోః ప్రవిష్టేన గృహీతానాం కంటే స్వనికటం స్త్రియః. భుజాల మీద చేతులు వేశాడు, చక్కగా క్రీడించాడు. నృత్యంతి గాయంతి కాశ్చిత్ నూపురమేకలాః పార్శ్వస్థ అచ్యుతః అస్తాబ్జాం శ్రాంతాధాత్ స్తనయో శివం. గోపకాంత హాయిగా గానం చేస్తూ ఉండగా, నృత్యం చేస్తూ ఉండగా ఆమె కాలికున్నటువంటి కాలి అందెలన్నీ కూడా, మొలనూలు కూడా ధ్వనులు చేస్తూ ఉంటే మధురాతి మధురంగా ఉంది. ఈ ధ్వని ఎంత దాకా వినిపించింది అని ఈ గోపికలు ధరించిన కాల గజ్జలు, నడువానికి కట్టుకున్న మూపురాలు, ఈ శబ్దాలు, చిరుగంటల శబ్దాలు ఎక్కడ దాకా వినిపించాయండి అని, బ్రహ్మలోకం దాకా వినిపించాయి. మరి లోపల బృందావనంలో ఉన్న వాళ్ళకి వినిపించలేదా? వినిపించలేదుట. దేవతాలోకాలన్నీ దద్దరిల్లిపోయాయి ఈ శబ్దంతో. అంతటి శబ్దం వచ్చింది. వీళ్ళందరూ నాట్యం చేస్తుంటే శ్రీకృష్ణుడితో కలిసి. ఏవం పరిష్వంగకరాభిమర్మ స్నిగ్ధేక్షణోద్దామ విలాసహాతై రేమే రమేశో వ్రజ సుందరీభిః యదా అర్భకః స్వప్రతిబింబ విభ్రమః. స్వామివారు సుందరీమణులైన గోపికలతో కూడి వారిని కౌగిలించుకుని బిగి కౌగిటిలో కరస్పర్శతో, చూపులతో, విలాసశోభితమైన దరహాసంతో క్రీడిస్తూ నిర్వికారుడై ఒక పసిబాలుడు తన ప్రతిబింబంతో ఆడుకున్నట్లుగా అన్నాడు. చూడండి ఎంత మాటో ఇది. ఒక పిల్లాడు ప్రతిబింబాన్ని పెట్టుకున్నాడంటే అతనే కనిపిస్తాడు. ఇప్పుడు వీళ్ళందరిలో ఉన్నవాడు ఎవరు? స్వామి తనతో తానే ఆడుకుంటున్నాడు ఈ దృశ్యంలో అన్నారు సుఖదేవులు వారు. ఎంత దృష్టి అండి అది. ఇది రసోవైసహ అంటే ఇది. రాసక్రీడ గొప్పతనం అంటే ఇది. దివ్యమానుష లీలామూర్తి శ్రీకృష్ణ పరమాత్మ సకల జీవులలో ఉన్న తాను ఒక్కడై వాళ్ళ తనతో తానే క్రీడిస్తున్నటువంటి దృశ్యం ఈ రాసలీల గుణ నిర్ణయం అన్న చక్కగా చూపించారు ఈ విషయాన్ని. కృష్ణుడు ఆత్మారాముడైనప్పటికీ కూడా గోపికల సంఖ్యని బట్టి తాను కూడా అన్ని రూపాలు దాల్చి వాళ్ళందరికీ సుఖాన్ని కలిగించాడు ఆ రాత్రంతా కూడా వాళ్ళతో విహరించి. గజరాజు ఆడ ఏనుగులతో కలిసి విహరించి అలసిపోతే ఎలా ఉంటుందో స్వామి దర్శనం అలా ఉందన్నారు. ఆ నదీ జలాల్లోకి ప్రవేశించాట, యమునా నదీ జలాల్లోకి వీళ్ళందరితో కలిసి. చంద్రుడు అంతటి వాడు ఆశ్చర్యపోయాడన్నారు. పైన వెన్నెల కురిపిస్తున్న చంద్రుడు, ఆ వెన్నెల రాత్రులు అక్కడ. రాసక్రీడతో అలసిపోయి శ్రీకృష్ణ పరమాత్మ గోపకాంతులతో కూడి తన బడలికలన్నింటినీ తొలగించుకోవడానికి ఈ యమునా నదిలోకి ప్రవేశించాడయ్యా. సంతోషకరంగా జలములు చిమ్ముకున్నారట ఒకళ్ళకి మీద ఒకళ్ళు, ఆనందించారట. అనురాగ వీక్షణలు కృమ్మరించుకున్నారట ఒకళ్ళకి మీద ఒకళ్ళు. ప్రభు ఆనంద డోలికలలో మునిగిపోయారు వీళ్ళందరూ. ఇలాంటి సుఖం ఇంకెవరికి ఇవ్వడు కదా పరమాత్మ. ఆ రోజు రాత్రి గోపికలందరికీ అంతటి అనుగ్రహాన్ని ఇచ్చారండి స్వామి. తేలిపోయారు సంతోష ఆనందాలలో. ఆకాశంలో విమానంలో ఉన్న దేవతలు వారి మీద పుష్పవృష్టి కురిపించారన్నారు. ఎందుకని? ఇంతటి ఆత్మానంద అనుభూతి ఇంకెవరికి కలుగుతుందయ్యా? పరమాత్మ ఈ గోపికలకి కట్టబెట్టారు. పరీక్షిత్ మహారాజు గారు అడుగుతున్నారు చూడండి, ఇంత విన్నా పరీక్షిత్తుకి కాస్త జ్ఞానోదయం కలగలేదు.
మళ్ళీ అడుగుతున్నాడు ప్రశ్న. అందుకనే కోప్పడ్డాడు స్వామి. స్వామి, జగన్నాథుడైనటువంటి శ్రీహరి పరసతులతో కూడి ఇలా తిరగడం ధర్మ విరుద్ధం కదా స్వామి అన్నట్టు. ధర్మ విరుద్ధం కదా. నింద్యమైనటువంటి కార్యానికి పాల్పడ్డం అనేటటువంటిది ఏ పాటి ధర్మం? ఇలా కలిసి రాత్రి సమయంలో తిరగచ్చా ఆడవారితో? దయతో ఈ సంశయాన్ని నాకు తొలగించండి అన్నారు. శుకుల వారంటున్నారు చూడండి, ధర్మ వ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాంచ సాహసం తేజీయసాంన దోషాయ వహ్నే సర్వభుజో యథా. ఏమయ్యా నీకు ఇది ఇలా కనిపిస్తోందా? లౌకిక దృష్టిలో చూడగన్నారు స్వామి సుఖదేవుడు. లౌకిక దృష్టిలో చూస్తే నీకు ఇలాగే కనిపిస్తుంది ఇదంతా, కానీ అందులో దూషణకి ఆస్కారం ఏముంది? ఎందుకంటే అగ్నిహోత్రుడు ఉన్నాడే, అందులో మంచి సుగంధపు పుల్లలు తీసుకొచ్చినా వాటిని కాలుస్తాడు, చెత్తా చెదారం తీసుకొచ్చి పాడేసినా వాటిని కాలుస్తాడు. సుగంధపు కట్టెల్ని కాల్చినప్పుడు అగ్ని ఒకలాగా, చెత్తా చెదారాన్ని కాల్చినప్పుడు అగ్ని ఒకలాగా కనిపిస్తాడా? అగ్ని ఎప్పుడూ నిత్య శుద్ధుడే. అలాగ పరమాత్మ రాక్షసుల్ని అనుగ్రహించిన, కామభావంతో వచ్చిన గోపికలను అనుగ్రహించిన ఆయన యందు దోషం అనేటటువంటిది ఆపాదించబడదు అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోవాలన్నారు. తేజోమూర్తుల యొక్క శక్తి సామర్థ్యాలు కూడా అలాగే ఉంటాయిరా పరమాత్మ. సామాన్యుడు ఇలాంటి కార్యాన్ని చూసి మనసులో కూడా సంకల్పించకూడదు బాబోయ్ ఇలాంటివి అనుకుంటాడు, కానీ మూర్ఖత్వంతో అలా ఆలోచిస్తాడు అతడు. అలా ఆలోచించిన వాడు నశించిపోవడం తథ్యం అని చెప్పారు. సర్వేశ్వరుడైనటువంటి శంకరుడు సముద్రం నుండి పుట్టినటువంటి ఆలాహల విషయాన్ని తాగాడే. నువ్వు తాగలవా? నువ్వు తాగలేనప్పుడు నువ్వు వేలు పెట్టి చూపించే అధికారం వాళ్ళకి ఎలా ఉంటుంది? పరీక్షిత్ మహారాజా, పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా సర్వసమర్థుడయ్యా. నువ్వు పలికిన మాటలు సర్వదా సత్యములే, అవి అనుసరించదగినవే. కానీ వారి ఆచరణ మాత్రం ఉన్నదే, ఆ ఆచరణని మనం అనుసరించలేమన్నా. నువ్వు చెప్పింది ధర్మం ఎవరికి వర్తిస్తుంది? సామాన్య పురుషులకి. వాళ్ళు ఆచరించేస్తుంది చూసావా, అది నీకు అర్థం కాదు, అది అన్వయం కాదు. నువ్వు దాన్ని చూసి అదే విధంగా నేను ఆచరిస్తాను అనకూడదు. శ్రీకృష్ణుడు పర్వతాన్ని ఎత్తాడు, నువ్వు ఎత్తు, అప్పుడు కావస్తే నువ్వు రాసక్రీడ చేద్దువు కానీ. కాబట్టి వాళ్ళని నువ్వు అనుకరించలేవయ్యా. వాళ్ళు చెప్పిన మాటల్ని ఆచరించు, సరిపోతుంది. సర్వసాక్షి భగవానుడు గోపికలకు వారి భర్తలకు మాత్రమే కాక సకల ప్రాణులకు కూడా అంతర్యామి. కేవలం గోపికలకే కాదు, వాళ్ళ భర్తలకి కూడా అంతర్యామి ఎవరు? ఈయనే. ఆయన ఈ లోకంలో తన లీలల్ని నిలపడానికి దేహాన్ని స్వీకరించాడు తప్ప ఈ దేహానికి తగినట్టు లీలల్ని మాత్రమే ప్రకటించాడు స్వామి. నా అసూయన్ కలు కృష్ణాయ మోహితస్తస్య మాయయా. గోకులవాసుల అందరికీ కూడా జనులకి శ్రీకృష్ణుడి ఎడల దోషబుద్ధి అనేటటువంటిది ఈషన్ మాత్రము కూడా లేదు. మరి నువ్వెందుకు దోషంగా చూడడం? వాళ్ళకే లేనప్పుడు అంటే యోగమాయా ప్రభావం చేత వాళ్ళందరూ వచ్చేసినా వాళ్ళ స్థానంలో మరొక గోపికల్ని స్వామివారు ఉంచారు అక్కడ. చూడండి, తమ తమ భార్యలు తమ పక్కనే ఉన్నట్లుగా తోచింది వాళ్ళకి అన్నారు సుఖమహర్షి. ఇది స్వామి గొప్పతనం. ఇంతలో బ్రహ్మముహూర్తం అయ్యింది. వసుదేవుడి కుమారుడు శ్రీకృష్ణుడు తనకి ప్రీతిపాత్రులైనటువంటి గోపికల దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరందరూ ఇంటికి వెళ్ళండి, ఇంకా అనుమతిస్తున్నానన్నారు స్వామివారు. అక్కడి నుంచి వాళ్ళందరూ వెళ్ళలేక విడిచిపెట్టలేక స్వామిని అక్కడి నుంచి విడిచిపెట్టి వారి ఇంటికి వెళ్ళారు అన్నారు. ఇది రాసపంచాధ్యాయి అండి. ఎంత గొప్పది అంటే జీవుల యొక్క బాహ్య సుఖభోగాల మీద ఉన్నటువంటి దృష్టిని పరమాత్మ వైపుకు మళ్లించేటటువంటి గొప్ప సందేశాన్ని ఇది చూపిస్తున్నది. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నారు,
ఉన్నది పరమాత్మ వస్తువు తప్ప మరో వస్తువు లేదని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పేదే ఈ రాసలీల. అందువల్ల వాంగ్మయ రూపంలో ఉన్నటువంటి గోపికలు చెప్పానుగా, పురాణ ఇతిహాస శృతి స్మృతి పురాణాలలాగా ఋషుల్లాగా ఉన్నారు వాళ్ళు. వాంగ్మయ రూపంలో ఉన్న గోపికలు పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అన్ని పనులు విడిచిపెట్టి వెళ్ళారు. పరమాత్మ దగ్గరికి ప్రియుడిలాగా కాకుండా జీవాత్మ పరమాత్మకు చేరినట్టు. దీనిని ఏమన్నారయ్యా అన్నారు, జీవన్ముక్త సమాధి స్థితి అన్నారు. ఏ యోగి అయితే జీవన్ముక్తి సమాధి స్థితి చేశాడో పొందాడో ఇదే రాసక్రీడ. ఏ పురుషుడైతే జీవన్ముక్తి స్థితికి వెళ్ళాడో వాడు పరమాత్మతో రాసలీల చేస్తున్నట్టే లెక్క, గుర్తుపెట్టుకోండి. అందువల్ల గోపికలు చేసిన రాసక్రీడ సమాధి స్థితి లాంటిది. ఇది తెలుసుకోవాలందరూ కూడా. రమారమణ గోవింద గోవింద. ఇక తర్వాత పరీక్షణ్ మహారాజా ఇక మరో కథ చెప్తున్నాను వినమన్నారు సుఖయోగీంద్రులు గారు. ఒకసారి మహాశివరాత్రి వచ్చిందన్నారు. ఈ మహాశివరాత్రి రోజున గౌరీ శంకరుల్ని ఆరాధించడానికి నందాది గోపాలులందరూ కుతూహలంతో ఎడ్లబండి ఎక్కి అంబికావనానికి వెళ్ళారయ్యా. నీకు చెప్పాను బృందావనంలో ఎన్ని వనాలు ఉన్నాయి మొత్తం అని, 17 వనాల దాకా ఉన్నాయి. అందులో అంబికావనం ఒకటి. ఈ అంబికావనం దగ్గరికి వెళ్ళారు. అక్కడ వన సమీపంలో సరస్వతీ నదీ జలాలు ప్రవహిస్తున్నాయిట. ఆ నదీ జలాల్లో స్నానం చేసి సర్వేశ్వరుడైన పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని గంధ కుసుమాది పూజా ద్రవ్యాలతో భక్తి శ్రద్ధలతో పూజించారు. అంబికావనమునందే ఆ రోజు రాత్రి ఇంకా జాగరణ చేసి అక్కడే కాసేపు నిద్రిద్దామని అక్కడే పడుకున్నారట అందరూ కూడా వనంలో. ఈలోపు ఎక్కడి నుంచో వచ్చింది పెద్ద కొండ చిలువ. వచ్చి తన నోటితో నందుణ్ణి పట్టుకుందిట. పట్టుకుంటే నందుడు అరుస్తున్నాడు, కృష్ణ ఏదో ఇక్కడ సర్పం నన్ను బలి తీసుకుంటోంది, మింగడానికి చూస్తోంది, నన్ను అనుగ్రహించు అని. స్వామి లేచి చూశారు. వేగంగా వచ్చి తన పాదస్పర్శ కలిగించారటండి ఆ పాముకి. ఎప్పుడైతే పాదస్పర్శ కలిగిందో ఈ యొక్క ఉరగం యొక్క పాపాలన్నీ పటాపంచలైపోయి క్షణంలోనే ఒక విద్యాధర రూపాన్ని పొందింది. ఎవరు నువ్వు అన్నారు. అంటే చెప్తున్నాడు, నా పేరు సుదర్శనుడండి. భగవద్ అనుగ్రహం వల్ల ఈ సౌభాగ్యం నాకు లభించింది. నేను ఒకానొక సమయంలో కురూపులైనటువంటి అంగీరస ఋషులందరినీ చూసి హేళన చేశాను, అంధవికారంగా ఉన్నారేమిటని. వాళ్ళు నన్ను చూసి జాలిపడి వీడు ఇలాంటి దోషాన్ని మూటగట్టుకోకూడదు, నిందించిన దోషాన్ని నాకు శాపాన్ని ఇచ్చారు. ఒరే ఉరగంగా పడును అరణ్యంలోనే. మహర్షులు ఇచ్చే శాపాలన్నీ అనుగ్రహాలేనండి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకా ఎక్కువ శిక్ష అనుభవించవలసి వస్తుందని, అంతకన్నా ఏమీ లేదు వారికి. అందువల్ల ఏం చేశారు, ఇలా పడిపోతే నిన్ను పరమాత్మ అనుగ్రహిస్తారులే, అప్పుడు నీకు జీవన్ముక్తి కలుగుతుంది. ఇప్పుడు అది కలిగింది స్వామి అని నమస్కారం చేశాడు. అనుగ్రహించారు. నమస్కరిస్తూ వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ వ్రజభూమికి బయలుదేరారు. ఒకానొక రోజు గోపికలందరినీ కలుసుకుని శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు ఇద్దరూ కూడా బృందావనంలో ఒక వనంలో కూర్చుని మాటలు మాట్లాడుకుంటున్నారు. మీరు ఒకటి గ్రహించాలి భాగవతం చదివినప్పుడు. బృందావనంలో గోపికలు అనేటటువంటి వాళ్ళు 2 బ్యాచ్లు అండి, 2 గ్రూపులు. ఓ గ్రూపు శ్రీకృష్ణుడు గ్రూపు, ఒకటి బలరాముడు గ్రూపు. బలరాముడు కూడా గోపికలతో తిరిగేవాడు, అది ఎక్కువ మనకి చూపించరు. కానీ బలరాముడు మళ్ళీ ఇక్కడికి బృందావనానికి వచ్చినప్పుడు తర్వాత ఉత్తరార్ధంలో చూపిస్తారు మనకి. అప్పుడు విహరించాట సాయంత్రం సమయంలో గోపికలతో. 2 బ్యాచ్లు ఉన్నాయి ఇందులో. ఈ గోపికలందరితో కలిసి ఈ వనంలో విహరిస్తూ ఉండగా వీళ్ళు పాటలు పాడుతున్నారు, శ్రీకృష్ణుడు బలరాముడు కూడా. ఈ పాటల్ని మంత్రముగ్ధులై వింటున్నారు ఈ గోపికలు. వింటూ ఉంటే ఎక్కడి నుంచో ఒక రాక్షసుడు వచ్చి మాయాస్వరూపంగా ఈ గోపికల్ని ఎత్తుకుని తీసుకుపోతున్నాడు. వీడి పేరు శంఖచూడు అని. చూడండి, ఈ శంఖచూడు ఇలా తీసుకుపోతూ ఉంటే వాళ్ళు అరవడం మొదలుపెట్టారు, కృష్ణ బలరామ కాపాడండి అని.
శ్రీకృష్ణ పరమాత్మ తరువుకుంటూ వెళ్ళారండి వెనకాల. వీడిని గట్టిగా పట్టుకున్నారు, ఒక గుద్దు గుద్దారు. వాళ్ళు గోపికలను వదిలేసి వాడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. వెనక్కాలే వెంబడించి పట్టుకుని కత్తి తీసుకుని వాడిని నరికారు స్వామి. ఆ తల మీద బలిష్టమైనటువంటి ఒక పిడికిలి గుద్దు గుద్దారుట. వాడు వెంటనే కళ్ళు మూర్ఛ వచ్చి శరీరాన్ని వసువులతో సహా విడిచిపెట్టాడు, కింద పడిపోయాడు. వాడి తల మీద ఒక మణి ఉందిటండి. ఆ మణిని కోసి తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు బలరాముడికి ప్రేమతో ఇచ్చారట మణి తీసుకొచ్చి స్వామివారు. ఇలాంటి స్వామి మీద, ఇలాంటి కాపాడిన స్వామి మీద భక్తి ఇంకా పెరిగింది, ప్రేమ గోపికలకి. శ్రీకృష్ణుడు గోవుల్ని తీసుకుని ఎప్పుడు వెళ్ళినా సాయంత్రం వరకు వేచి ఉండలేకపోయేవారట. ఆ శ్రీకృష్ణుడినే తలుచుకునేవారట, శ్రీకృష్ణుడి లీలల్నే గుర్తు తెచ్చుకునేవారట. ఆ ఇంటి గుమ్మాల దగ్గరికి వచ్చి ఎదురు చూస్తూ ఉండేవారట, కృష్ణుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు కృష్ణుడిని చూస్తామా అని. కృష్ణుడి యందు ఆ విరహ బాధని తట్టుకోలేక ఆ శ్రీకృష్ణుడి గురించి గొప్పదైనటువంటి ఓ గీతలు పాడారు. గోపిక యుగళ గీతలు అంటారు వీటిని. ఆ యుగళ గీతల్లో అంటారు, శ్రీకృష్ణ ప్రభువు ఉన్నారే, ఓ చెలులారా, తనని సేవించినటువంటి వారికి తన ప్రేమానురాగాలన్నింటినీ పంచి ఇచ్చేటటువంటి మహాత్ముడు ఆయన. ఆ పురుషోత్తముడు తనను ద్వేషించిన వారిని కూడా మోక్షం ప్రసాదిస్తాడే. గోపాలులతో కూడి తాను వేణుగానం చేస్తూ ఉంటే ఆ వేణుగానం ద్వారా గోవుల్ని ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తూ ఉండేవాట. అలా పిలిచినప్పుడు అచేతనములైనటువంటి నదులు, వృక్షాలు కూడా ఈ వేణుగానానికి మైమరిచిపోయి ఆ స్వామిని, ఆ స్వరాన్ని వెంబడిస్తూ ఉండేవి, ఆస్వాదిస్తూ ఉండేవి. ప్రవహించడం కూడా ఆగిపోయేటండి నదులు ఆయన వేణుగానం చేసినప్పుడు. తన్మయత్వం పొంది ఆవులన్నీ స్వామి చుట్టూ చేరేవిట వచ్చి ఆయన వేణుగానం చేస్తూ ఉండే. చూడండి, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించేవన్నారు. ఆ లక్ష్మీదేవితో కూడి సంతోషంతో శ్రీ మహావిష్ణువు యొక్క పరాక్రమ వైభవాల్ని దేవతలు ఏ విధంగా కీర్తిస్తారో అట్లే శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క, పరమాత్మ యొక్క పరాక్రమ వైభవాల్ని ఆ గోపాలులందరూ ఎప్పుడూ కొనియాడుతూ ఉండేవారు వెనకాల. చూడండి, సౌందర్యానికి నిధిటండి శ్రీకృష్ణ పరమాత్మ. దర్శనీయ తిలకో వనమాల దివ్యగంధ తులసి మధుమతై అళికులైరలగ గీతం అభీష్టం ఆద్రియన్ యర్హి సందిత వేణు. అందానికి సౌందర్య నిధి, అందగాళ్లల్లో మేటి అయినటువంటి అందగాడైనటువంటి ఆ స్వామి ధరించినటువంటి వనమాల యందలి తులసీదళ దివ్య పరిమళాలు మమ్మల్ని ఆకర్షిస్తున్నాయన్నారు. వాటి మకరందాన్ని ఆస్వాదించాలని ఉందన్నారు. తుమ్మెదల్లాగా మత్తిల్లిపోవాలని ఉందన్నారు. చూడండి ఎంత భావమో వీళ్ళకి. ప్రభువు వేణువుని తన అదరంలో చేర్చి వాటి నాదాన్ని, గానాన్ని మేళవిస్తూ ఆనందిస్తూ ఉన్నప్పుడు ఆ సరస్సు నందలి ఉన్నటువంటి బెగ్గురు పక్షులు, హంసలు, పక్షులు ఈ యొక్క గానాన్ని వింటూ మైమరిచిపోతూ ఉండేవే. ఆ మధుర ఆస్వాదనని మనకి కూడా కృష్ణ పరమాత్మ పంచి ఇస్తాడు కదా, ఆయన అనుగ్రహం మనకి లభిస్తుంది కదా. ఎప్పుడూ మనం ఆయన్ని ఏకాగ్ర చిత్తంతో సేవిస్తూ ఉంటాం. అయితే కళ్ళు మూసుకుని ఎవరైతే ఆయన్ని అలా సేవిస్తూ ఉంటారో అది చాలా అద్భుతమైనటువంటి విషయం. పువ్వులు ఉన్నాయి అక్కడ, ఆ పువ్వులతో అంటున్నారు శ్రవణాభరణాలుగా తీసుకుంటారు స్వామి. ఈ పూలని చుట్టూరా చెవుల దగ్గర ధరిస్తారట ఈ పూలన్నిటినీ కూడా స్వామివారు. గోవర్ధనగిరి సానువుల యందు నిలిచి తన వేణుగానంతో విశ్వాన్ని పులకరింపజేస్తారే, ఆనందింపజేస్తారు. ఈ విశ్వం అంతటినీ కూడా స్వామి కౌగిలించుకుంటారు అన్నారు. చూడండి వాళ్ళ ఆనంద దృష్టి ఎంత గొప్పగా ఉన్నదో. అందరికన్నా గొప్పవాళ్ళు ఎవరో తెలుసా? వివిధ గోపచరణేషు విదగ్ధో
వేణువాద్య ఉరుదా నిజ శిక్షా తవ సుత సతి యథా అదర బింబే దత్తవేణురనయాత్ స్వరజాతి. యశోదాదేవి అందరికన్నా గొప్పది, సాధ్వీల లామ. ఆ చిన్ని కుమారుడు శ్రీకృష్ణుడికి గోపబాలులతో కూడి ఆటలాడుకుంటూ ఉండగా, అతడు అభ్యసిస్తూ ఉండగా, సహజంగానే తన గాన కౌశలం చేత వివిధ రాగాల్ని ఆలపిస్తూ ఉండగా, దొండపండు వంటి తన అధరంపై వేణువుని ఉంచి మంద్ర మధ్యమ ధారాస్థాయిల్లో గానం చేస్తున్నటువంటి ఆ పరమాత్మ వేణు మాధుర్యాన్ని ఆస్వాదించినటువంటి పరమశివుడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలు సంగీత నిపుణులైతే మాత్రం ఏం లాభం ఉన్నారు. అప్పుడు ముందు అసలు శివుడైనా బ్రహ్మైనా విష్ణువైనా ఈ యశోదాదేవి ముద్దుల పట్టి అయినటువంటి ఈ కృష్ణుడి వేణుగానాన్ని ఒక్కసారి రుచి చూడాలి. అప్పుడు వాళ్ళకి కూడా దేని మీద దృష్టి పోదన్నారు. అంతటి వేణుగానుడు ఈ స్వామివారు చేస్తారు. యశోదమ్మ, నీ భాగ్యమే భాగ్యం కదమ్మా. శ్రీకృష్ణుడు నీకు సుతుడయ్యాడు, కొడుకయ్యాడు. నువ్వు ఆచరించినటువంటి నోములు ఏ నోములు చేసావో మరి మాకు తెలియదు, కానీ ఈ నోముల ఫలమై స్వామి నిన్ను అనుగ్రహించారు. ఆయన మనసున్నదే చాలా శృతి మెత్తని. ఆ స్వామి నిరంతరము తన పరిహాస వచనముల చేత ప్రియమిత్రులకు హాయిని కల్పిస్తూ ఉంటాడు. మల్లెపూల మాలల్ని ధరించినందుకు ఆయనకి కుతూహలంగా గోపాలులతో గోవులతో కూడి యమునా నదీ తీరంలో విహరిస్తూ వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. అబ్బా, ఏమి స్వామి యొక్క వైభవం! ఆయనతో ఎలా నిరంతరము మనం ఆనందాన్ని పంచుకోగలమో కదా. క్షణం కూడా ఆయన్ని విడిచిపెట్టి ఉండలేకపోతున్నామే. ఆయన్ని విడిచిపెట్టి ఉండేటటువంటి బ్రతుకు ఒక బ్రతుక. స్వామిని విడిచిపెట్టలేక ఉండలేక ఉంటున్నామయ్యా, బ్రతుకుతున్నాం ఇలాగా. ఎంత భావం చూడండి. ఇది నేర్చుకోవాలి గోపికల నుంచి. భూతు వెతకూడదు పురాణాల్లో. భూతు మామూలుగా చదివితే భూతే కనిపిస్తుంది, చెప్పేవాడు కూడా భూతే చెప్తాడు. అందుకునే పురాణం చెప్పడం కూడా, ఒరే కవిత్వం కాదు ముఖ్యం పురాణంలో, గురు పరంపర ముఖ్యం. గురువు ఎలా చెప్పాడో అలా నేర్చుకుని పురాణం చెప్పాలి. ఇష్టం వచ్చిన అవాకులు చవాకులు పురాణాల్లో చెప్పకూడదు. అది చెప్తే అది భూతై కూర్చుంటుంది, నువ్వు నేర్చుకునేది కూడా భూతే అవుతుంది. ఇది తెలుసుకోరా. ఇది చెప్పడానికి గోపికా యుగళ గీతాలు వచ్చాయండి. ఆ తర్వాత అరిష్టాసురుడు అనేటటువంటి వృషభం బృందావనంలో విరుచుకుపడితే దాన్ని సంహారం చేశారు స్వామి. దాని కొమ్ములు అణిచి కింద పాడేసి దాన్ని లొంగ తీసుకున్నారు. ఆ తర్వాత చూడండి, నారదుల వారు కంసుడి దగ్గరికి వెళ్ళారట. చెప్పారు, నాయన ఆ అష్టమ గర్భం ఉన్నదే ఆ శిశువు దేవకీదేవి గర్భం దగ్గరికి వెళ్ళాడు. ఈ వసుదేవుడే తీసుకుపోయాడు. అక్కడ పెరుగుతున్నాడు. నువ్వు చంపుదాం అనుకున్న పిల్ల ఉందే ఆడపిల్ల, అది యోగమాయ అన్నాడు. కంగారు పడకు, వస్తాడు ఎప్పుడో అప్పుడు నీ దగ్గరికి, నీ పని అయిపోతుంది. వెంటనే వీడు అలర్ట్ అయ్యాడండి. ధనుర్యాగం అని ఒక యాగం పెడతా, కేసి వ్యోమకేశుడు అని వాళ్ళని పిలిచాడు. ఇలాగ రండి రా బాయ్, మీరు వెళ్ళండి వెంటనే. ఒకవేళ సంహరించారా ఓకే, ఒకవేళ సంహరించలేకపోయారా ముష్టికాసురుణ్ణి పిలిచాడు. పక్కన చాణూరుణ్ణి పిలిచారు. రే మీరందరూ సిద్ధంగా ఉండండి మల్ల యుద్ధానికి అన్నారు. కువలయాపీడాన్ని సిద్ధం చేయమన్నాడు. ఇక్కడికి వచ్చి పిలుస్తాను, ఇక్కడే సంహారం చేయిస్తానన్నాడు. చూడండి, ధనుర్యాగం చేస్తాను, ఈ మిషతో అక్రూరా నువ్వు వెళ్ళి పిలుచుకురా అన్నాడు. శ్రీకృష్ణుడిని, బలరాముణ్ణి, నందుణ్ణి ఫ్యామిలీతో సహా తీసుకురా మొదటికి. వీడు కీడుతో పిలుస్తున్నాడని తెలుసు అక్రూరుడికి, కానీ మనసులో ఆనందం కలిగిందిట. ఎందుకు? పరమాత్మని చూస్తున్నాననేటటువంటి ఆనందం. ఈ ఆనందంలో తనమునకలవుతున్నాడు ఈయన. ఇలా అవుతూ ఉండగా, సరే స్వామి మీరు అన్నట్లుగా నేను అన్నీ సిద్ధం చేసుకుంటాను, మీరు వెళ్ళొచ్చు అన్నాడు నారదుడు వెళ్ళిపోయాడు. కేసి అనే రాక్షసుడు వచ్చాడు గుర్రం రూపంలో. వాడి నోట్లో చెయ్యి పెట్టి వాడికి శరీరాన్ని నుజ్జు చేశారు స్వామి.
వ్యోమాసురుడు అనేవాడు వచ్చాడు. వాడు ఎలా వచ్చాడన్నాడు, గోపాలుని వేషంలో వచ్చాడు. కొంతమంది పిల్లల్ని మాయం చేశాడు. మేకలు పులి ఆట ఆడుకుంటున్నారు. వీళ్ళు మేకలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పులి వేషంలో వచ్చి, అదే పులి ఆట, పులి వీడి కింద ఉన్నాడు ఈ యొక్క వ్యోమాసురుడు. ఇక మేకల రూపంలో వీళ్ళని పట్టుకుంటానని తీసుకువెళ్ళి పట్టుకుని వీళ్ళందరినీ ఒక గుహలో పెట్టి ఒక పెద్ద బండ అడ్డుగా పెట్టాట. ఇది గమనించారు శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడ ఉండి వెంటనే వెళ్ళి వీడిని తరివి వీడిని పట్టుకుని ఈ వ్యోమాసురుడిని చంపి ఆ బండను తొలగించి ఆ గోపాలులందరినీ కూడా కాపాడారు. ఈ కేసి అలాగే ఈ వ్యోమాసురుడు వీళ్ళు చనిపోయారని తెలుసుకున్న కంసుడు ఇక అక్రూరుణ్ణి బయలుదేరమన్నాడు. అక్రూరుడు బయలుదేరుతున్నాడు. మిగతా కథ రేపు అన్న రోజున చూసుకుందాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త.